Hello traders, welcome to our simple Telugu binary trading channel. Guys, ఈరోజు ఫ్రైడే. సో మార్కెట్ కొద్దిగా ఏంటి చాలా వోల్టైల్గానే ఉంది. అంటే మెయిన్లీ లెవెల్స్ని రెస్పెక్ట్ చేయట్లేదు. ఓకే, చాలా వొలటాలిటీ ఉంది. నాకు చాలా టఫ్ అనిపించింది మార్నింగ్ నేను పర్సనల్గా ట్రేడ్ చేస్తున్నప్పుడు. సో ఐఎమ్ జస్ట్ లెట్టింగ్ నేను చాలా తక్కువ రిస్క్ తీసుకుంటాను ఈరోజు. I don't know whether we can do 2 to 3 trades or 3 to 4 trades, but maybe minimum 2 trades అనేది తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ద రీజన్ ఈస్ మార్కెట్ లెవెల్స్ రెస్పెక్ట్ చేయట్లేదు. సో ఐ బిలీవ్ దాట్ నేనేం నమ్ముతా అంటే నో ట్రేడింగ్ డే ఇస్ ఆల్సో గుడ్ డే. ఓకే, అంటే మనకి తెలుసు మార్కెట్ బాగాలేదు, అంత కాన్ఫిడెంట్గా లేనప్పుడు ట్రేడ్స్ తీసుకోకపోవడం కూడా చాలా మంచిది. ట్రేడ్స్ తీసుకోకపోవడం కూడా ఎంత ఈక్వల్ టు మీరు విన్లో ఉన్నట్టు. ఎందుకంటే లాస్ అవ్వకుండా విన్ ఈస్ ఈక్వల్ టు విన్, నో లాస్ ఈస్ ఆల్సో విన్, సింపుల్. సో అదే పాయింట్. సో చూద్దాం. ఐ ట్రై టు బి మోర్ చాలా అస్సలు లెవెల్స్ రెస్పెక్ట్ చేయట్లేదు. సో జాగ్రత్తగా తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, ద రీజన్ ఈస్ ఇట్స్ ఫ్రైడే మార్కెట్, వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది. చాలా ఉంది వోల్టాలిటీ. సడన్గా బిగ్ క్యాండిల్స్ లెవెల్స్ దాటేస్తున్నాయి. అస్సలు రెస్పెక్ట్ చేయట్లేదు. కీ లెవెల్స్ కూడా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్స్ రెస్పెక్ట్ చేయట్లేదు, కీ లెవెల్స్ రెస్పెక్ట్ చేయట్లేదు. అది పాయింట్ అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ రిస్క్ ఈరోజు తక్కువ. అండ్ మేబీ 2 trades ఈస్ ఆల్సో గుడ్ ట్రేడ్స్ ఫర్ మీ. అసలు యాక్చువల్గా ట్రేడే చేయకూడదు అంటున్నాను, బట్ నేను దాని డైలీ సిరీస్ కోసం ఐ స్టిక్ టు డిసిప్లిన్ కోసమే నేను చేస్తున్నాను వీడియో. ఎల్స్ నేను అసలు ఈరోజు చేయకపోతాను. ది వోలటాలిటీ. ఓకే, చూద్దాం. ఓకే, JPY నేను టూల్. ఓకే, లెవెల్ ఇక్కడ ఆల్రెడీ రెస్పెక్ట్ చేసింది, రైట్? నేను ఆల్రెడీ పెట్టుకున్న లెవెల్. ఓకే, ఒకవేళ ఇక్కడికి వస్తే మార్కెట్ మేబీ మనం నెక్స్ట్ సైడ్ చాలా సేఫ్టీతో సెల్ సైడ్ వెళ్దాం. ఓకే, ఈ లెవెల్కి వస్తే నేను ఆల్రెడీ ఇక్కడ లెవెల్ పెట్టి డ్రా చేస్తున్నా. ఇక్కడ ఆల్రెడీ మార్కెట్ రెస్పెక్ట్ చేసింది. లైక్ ఒకసారి ఇది ఆల్రెడీ రెస్పెక్ట్ అయిపోయింది కాబట్టి ఈ లెవెల్ చెప్తాం. ఓకే, JPY. రైట్, ఈ కరెంట్ క్యాండిల్ ఒకవేళ సెల్లింగ్ అయితే, ఈ కరెంట్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఒకవేళ రెడ్ క్యాండిల్ అయితే, సెల్లర్ క్యాండిల్ అయితే, నెక్స్ట్ నేను బయింగ్ సైడ్ వెళ్తాను. ఓకే, ఇది సెల్లింగ్ క్యాండిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ అయితే నెక్స్ట్ నేను బయింగ్ సైడ్ వెళ్తాను. ఇక సెల్లింగ్ సైడ్ ఎందుకు వెళ్ళొచ్చు మనం అంటే, చూడండి ఇక్కడ నుంచి స్ట్రాంగ్ సెల్లర్స్ ఎంటర్ అయితే లెవెల్ నుంచి, అండ్ ఈ లెవెల్ ఒక బయింగ్ టు సెల్లర్ జోన్. సో దీనికి ఇక్కడ సెల్లింగ్కి క్యాండిల్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఒకవేళ సెల్లింగ్ క్యాండిల్ అయ్యింది అనుకోండి, నెక్స్ట్ క్యాండిల్ యాజ్ ఎ ట్రాప్ నేను బయింగ్ సైడ్ వెళ్తాను. ఓకే, కొద్దిగా నాకు సేఫ్టీ కావాలి. సేఫ్టీతో ఈ క్యాండిల్ గ్రీన్ తీసుకెళ్ళాలి. ఎందుకు సేఫ్టీ అంటే ఈరోజు సేఫ్టీ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే వోల్టాలిటీ ఉంది. సో సేఫ్టీ ఇస్ ఇంపార్టెంట్. అయ్యో, ఇది రీచ్ అయిపోతుంది ఆల్రెడీ. మనకి అసలు ఛాన్స్ లేదు ఇక్కడ నుంచి బై సైడ్ వెళ్ళడానికి. ఇమీడియట్గా ఇక్కడ నుంచి క్యాండిల్ కిందగా కొద్దిగా రెడ్ అయినా నేను బై సైడ్ తీసుకుంటాను. ముందు నేను చెప్పినట్టు బట్టి వోల్టాలిటీ ఛాన్స్ అయితే, ఆపర్చునిటీ అయితే ఇవ్వలేదు. సో ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. బట్ మనం గెస్ చేసింది అయితే అయ్యింది. సో ఐఎమ్ హ్యాపీ విత్ దాట్. ఎందుకు అయింది అంటే ఎక్స్ప్లెనేషన్. ఇది మీకు చెప్పాను, ఇది ఒక కీ లెవెల్ ఇక్కడ నుంచి ఎక్కడికి, మైనర్ కీ లెవెల్, సింపుల్. ఎక్కువ ఇంకా ఎక్స్పెక్ట్ చేయరు. ఇంత స్ట్రాంగ్ బయర్స్ని ఒక సెల్లింగ్ క్యాండిల్ స్ట్రాంగ్ వచ్చింది కాబట్టి ఇక్కడ సెల్లింగ్ క్యాండిల్ వస్తుంది. బట్ నేను ఎందుకు తీసుకోలేదంటే మార్కెట్ వోల్టాలిటీ చూసి రెస్పెక్ట్ చేస్తుందా చేయదా అని తీసుకోలేదు. నేనేమంటున్నాను, ఒకవేళ సెల్లింగ్ క్యాండిల్ అయితే నేను నెక్స్ట్ తెలిసి నాకు బయింగ్ క్యాండిల్ అవుతుంది. ఎందుకు? మార్కెట్ టార్గెట్ ఇది కాబట్టి, ఇది ఈ స్వింగ్ యొక్క మెయిన్ హై. ఓకే, సో మా క్యాండిల్ ఇక్కడ దాకా రావాలి, అందుకే నేను బై సైడ్ వెళ్దామని మీకు చెప్పాను. కాకపోతే ఏంటంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యాక వెంటనే మార్కెట్ పుష్ అయిపోయింది పైకి, చిన్నగా కిందకు వచ్చినా అప్పుడు నేను బై సైడ్ వెళ్ళామని. బట్ దట్ ఇట్ మనకి సేఫ్టీ మార్జిన్ ఇవ్వలేదు. సో సేఫ్టీ మార్జిన్ ఇవ్వకపోతే నేను తీసుకోలేదు, అంతే.
Okay, that is the expression for that. Okay. Here GBP USDCAD. Yeah, odd CAD low. లెవెల్ ఒకసారి నేను కరెక్ట్గా పెట్టుకునేయండి. డీసెంట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయని చూస్తున్నా. AUD/JPY ఓకే, ఒకవేళ ఇది పైన క్లోజ్ అయితే మనం నెక్స్ట్ సైడ్ సెల్ ఇన్సైడ్ వెళ్దాం. ఓకే, AUD/JPY ఎందుకంటే ఇది ఒక మనకి కొద్దిగా ఈ లెవెల్ లాంటిదే. ఓకే, ఈ లెవెల్ లాంటిది, బట్ మార్కెట్ అది రెస్పెక్ట్ చేస్తుందో చేయట్లేదో చూద్దాం. ఒకవేళ మార్కెట్ ఒకవేళ రెస్పెక్ట్ చేస్తుంది పైన క్లోజ్ అవుతుంది కదా, నెక్స్ట్ అయితే మనం సెల్ సైడ్ వెళ్దాం. ఎక్కడి నుంచి అంటే ఈ రౌండ్ నెంబర్ దగ్గర నుంచి కిందకి తీసుకుందాం. రౌండ్ నెంబర్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయొచ్చు. సో ఇది దాటితే ఈ లెవెల్ రౌండ్ నెంబర్ అంటే ఓకే 23,980 ఇక్కడికి వచ్చి పైకి వెళ్తే మార్కెట్ మనం సెల్ సైడ్ మార్కెట్ రీచ్ అవ్వాలి అక్కడికి, అప్పుడే అది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో రౌండ్ నెంబర్ కాన్సెప్ట్ ఏంటంటే గైస్, ఇప్పుడు చూడండి ఇది ఫారెక్స్ ట్రేడర్స్ కదా మామూలుగా ట్రేడ్ చేసేది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి బయింగ్ అప్ ట్రెండ్ మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం చాలా మంది బై సైడ్ వెళ్తారు. అంటే వాళ్ళు టార్గెట్ ఎక్కడ పెట్టుకుంటారు అంటే ఏదో ఒక రౌండ్ నెంబర్ దగ్గర నుంచి ఎంటర్ అవడానికి సెల్లర్స్ కానీ అలా పెట్టుకుంటారు అనమాట. సో నేను అందుకే ఒకవేళ ఇదిగోండి ఇది రౌండ్ నెంబర్ కదా, ఇక్కడికి వస్తే మనం సెల్ సైడ్ తీసుకుందాం అనుకున్నా, మన 30 secondsలో కుదరలేదు. సో నేను తీసుకోలేదు. రౌండ్ నెంబర్ని ఒక రిజెక్షన్ లెవెల్ కింద మనం చూడొచ్చు చిన్నగా. ఓకే, బట్ నాకు స్టిల్ ఇంకా బయర్స్లో స్ట్రెంగ్త్ ఉంది అనిపిస్తుంది. ఈ రౌండ్ నెంబర్ లెవెల్ కూడా బ్రేక్అవుట్ చేయొచ్చు. సో ఇప్పటికీ ఈరోజు నేను మార్నింగ్ నుంచి చాలా ట్రేడ్స్ తీసుకోవాల్సి వచ్చింది. రిస్క్ చాలా ఎక్కువ అనిపించింది ఈరోజు నాకు. ఏంటంటే ట్రేడ్స్లో 5 విన్ అవడం కూడా కష్టం అయిపోతుంది. కంటిన్యూస్గా అంటే 2 లాస్ అయినా మళ్ళీ 1 విన్ 2 విన్స్ మళ్ళీ 2 లాసెస్ అలా. అంటే ఏంటంటే మనం అనుకున్న లెవెల్స్ని కరెక్ట్గా మ్యాచ్ చేయట్లేదు అనమాట. ఇప్పుడు మ్యాచ్ అవుతున్నాయి అంటే నెక్స్ట్ 1 or 2 క్యాండిల్స్ తర్వాతే మ్యాచ్ అవుతుంది, ఎందుకంటే వోల్టాలిటీ వల్ల. అది ఫ్రైడే మార్కెట్లో ఇలాగే ఉంటుంది గైస్. దట్ ఈస్ అదే పాయింట్. ఫ్రైడే మార్కెట్ ఇప్పుడు ఇదే రీజన్, ఎందుకంటే న్యూస్ ఉంటుంది అండ్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద వీక్ చాలామంది ట్రేడింగ్లోకి రావచ్చు. సో వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది. న్యూస్ ఉండడం వల్ల ఏంటంటే న్యూస్ ఇంపాక్ట్స్ మీద చాలా వోల్టాలిటీ పెరుగుతుంది. ఫ్రైడే అంటే వీక్లీ ఎండ్కి గవర్నమెంట్స్ న్యూస్ రిలీజ్ చేస్తాయి. సో ఈ వీకెండ్ న్యూసెస్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఒకసారి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అంటే మధ్యాహ్నం 1 గంటకు వచ్చే న్యూస్ కూడా హోల్ డే ఇంపాక్ట్ చూపిస్తుంది అదనమాట. అదే ప్రాబ్లం ఈ ఫ్రైడే న్యూస్తో. జనరల్గా వీక్ డేస్లో వచ్చే న్యూసెస్ ఏంటంటే వచ్చిన 1 minute లేకపోతే 10 minutes లేదంటే మ్యాక్సిమం 1 hour. ఈ ఫ్రైడే వచ్చిన సిపిఐ కానీ ఫస్ట్ ఫ్రైడే వస్తుంది ఎవ్రీ మంత్లో, ఈరోజు సిపిఐ కాదు కానీ, బట్ ఈయూఆర్లో న్యూస్ వచ్చింది ఈరోజు. దాని ఇంపాక్ట్ దారుణంగా ఉంది. ఉదయం నుంచే నాకు అనిపించింది. అంటే అసలు రీజన్ ఉండదు ఆ బిగ్ క్యాండిల్స్ ఫార్మేషన్స్కి, అలా వచ్చేస్తుంది అనమాట. ఎందుకు వస్తుందంటే మనం ఏం చెప్పలేం. we need to just blame God. It's Friday, so that's all. చాలా ట్రేడర్స్కి మేబీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. మీకు ఎవరికైనా ఫ్రైడే ఈరోజు మార్కెట్ మార్నింగ్ నుంచి మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్స్లో షేర్ చేయండి. సో దట్ ఇంకెవరైనా అదర్స్ కూడా తెలుస్తుంది, కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఓ ఫ్రైడే ఎంత దారుణంగా ఉంటుందా, లేదంటే ఫ్రైడే ఎలా ఉంటుందో జాగ్రత్తగా ఉండాలా అనేసి.
సో ప్లీజ్ మీ కామెంట్స్లో మెన్షన్ చేస్తే మిగతా వాళ్ళు కూడా చదివి యా వాళ్ళకి అర్థం చేసుకుంటారు ఎవరైనా. సో వాళ్ళు సేవ్ అవుతారు రిస్క్ నుంచి. ఆల్రెడీ 10 minutes అయిపోయింది, మనకి ఇంకా ఒక ట్రేడ్ కూడా దొరకలేదు. చూసారు ఇన్ని బయింగ్ క్యాండిల్స్ వస్తున్నాయి, జనరల్గా ఎప్పుడు ఇలా రావు. ఎక్కడో దగ్గర సెల్లింగ్ క్యాండిల్ ఎంటర్ అవుతుంది లెవెల్స్ దగ్గర. బట్ ఇప్పుడు చూడండి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కదా, మనం రివర్సల్ వెళ్ళే వాళ్ళం. బట్ నాకు ఈరోజు రివర్సల్ తీసుకోవాలంటేనే కూడా కష్టంగా అనిపిస్తుంది. ఒకవేళ ఈ లెవెల్కి వస్తే మేబీ నేను చిన్న రిజెక్షన్తో పైకి తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఈ లెవెల్ దాటాలి, కింద రావాలి క్యాండిల్. ఓకే, లెవెల్ దాటి క్యాండిల్ కిందకు వస్తే నేను బై సైడ్ వెళ్తాను. ఈ లెవెల్ దాకా అయితే రావాలి, లేదంటే నేను ఐఎమ్ నాట్ రెడీ టు టేక్ ద ట్రేడ్. ఇప్పుడు గ్రీన్ అయిపోయినా నాకు అనవసరం, లెవెల్ దగ్గరకు వచ్చిందా ట్రేడ్ తీసుకుంటా, లేదా అనవసరం. చూసారు రెడ్ క్యాండిల్ అయింది, అది కూడా స్ట్రాంగ్గా. నాకు తెలిసి ఇది కూడా రెస్పెక్ట్ చేయకపోవచ్చు, చేయడానికి ఛాన్స్ అయితే లేదు, బట్ చూడాలి. కొంచెం ఇంకొక ఫిప్ డ్రా చేసి ట్రై చేద్దాం. ఈ స్వింగ్ నుంచి ఈ స్వింగ్ దాకా ఇది 0.618 లెవెల్ కూడా మ్యాచ్ అవుతుంది. ఒకవేళ కిందకు వస్తే నేను బై సైడ్ వెళ్తాను. ఈ లెవెల్కి వస్తే 6 seconds 5 seconds లెవెల్ క్రాస్ అవ్వట్లేదు గైస్, క్రాస్ అవ్వట్లేదు. నేను 0.618 లెవెల్కి వస్తే తీసుకుందాం అనుకున్నాను, చిన్నగా వెక్కిచ్చి వెళ్ళిపోయింది మార్కెట్. ఒకవేళ ఇది చిన్న బ్లాక్ రెడ్ డోజీ అయిందంటే మళ్ళీ మనం పై సైడ్ వెళ్తాం నెక్స్ట్ దానికి, ఎందుకంటే కొద్దిగా వీక్ అవుతున్నట్టు అనిపిస్తుంది. బట్ ఇదే గ్రీన్ క్యాండిల్ అయింది అంటే మనకు ఆపర్చునిటీ లేనట్టే గైస్. వి మిస్డ్ ఇట్. యా వి మిస్డ్ ఇట్. ఓకే, సో ఫైన్, రిమూవ్ దిస్. Your GPY. Okay. USD లో కిందకి రావాలి. ఈ స్వింగ్ హై నుంచి స్వింగ్ లో ఫిబ్. ఒకవేళ 0.5 లెవెల్కి ఇక్కడికి వస్తే మేబీ మనం ట్రేడ్ చేద్దాం 618 రిజెక్షన్ కింద. ఓకే, ఏంటి అసలు ఇది ఇలా ఉంది, ఒక ప్రాపర్ ఫార్మేషన్ లేదు మార్కెట్లో, చాపీ. సో ఇది ఇంకా ట్రెండ్ లైన్ ఇది ఒక ఎం ప్యాటర్న్. ఇది ఇప్పుడు కూడా రివర్సల్ తీసుకోవచ్చా అంటే ఐ డోంట్ థింక్ సో. ఆల్రెడీ మార్కెట్ ఈ లైన్ 3 times రెస్పెక్ట్ చేసిందా, వన్స్ ట్వైస్ థ్రైస్. సో ఇక్కడ 4th time రెస్పెక్ట్ చేస్తుందో లేదో నాకైతే ఐడియా లేదు. జనరల్గా రెస్పెక్ట్ చేయకూడదు, మనం చెప్పలేం అవుతుందా లేదా అనేది. ఓకే, బ్రేక్అవుట్ అయినా ఇచ్చేయచ్చు.
సో ఇది డిలీట్ చేస్తాం. పేషెన్స్తో ఉందాం గైస్. ట్రేడ్ వచ్చిందా లేదా అని సెకండరీ, బట్ మార్కెట్ అబ్జర్వేషన్ లాస్ కన్నా sitting quiet and looking at the charts is also better. Okay, ఇక్కడ ఒక ఫిప్ కూడా తీసుకుందాం. ఈ స్వింగ్ నుంచి స్వింగ్ టు ఈ స్వింగ్. మార్కెట్ ఒకవేళ ఇక్కడ ఎక్కడికైనా రీచ్ అయితే గోల్డెన్ పాకెట్ లెవెల్కి లెట్స్ సీ హౌ కెన్ వి డూ ఎనీథింగ్. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ గైస్. జనరల్గా మనం ఇక్కడ కూడా ఒక ట్రెండ్ లైన్ తీసుకునే వాళ్ళం. ఓకే, ఇది ఓకే. మనకి నెక్స్ట్ నేను ఇప్పుడు రివర్సల్ మామూలుగా ట్రేడ్ తీసుకున్నప్పుడు ఎలా చెప్పాను, బయింగ్ జోన్ ఎక్కడైనా ఉందా అని చూసుకోవాలి. ఇక్కడికి వస్తే మేబీ మనం తీసుకోవచ్చు అని అనుకుంటున్నాం, బట్ మార్కెట్ ట్రాప్ చేస్తుంది చాలా ఈరోజు. బట్ లెట్స్ ట్రై. ఇక్కడికి వస్తే బై సైడ్ చూద్దాం. ఈ లెవెల్కి రావాలి. లెవెల్కి వస్తే ఇట్స్ లైక్ సేఫ్టీతో వెళ్తున్నట్టు బై సైడ్, ఎందుకంటే మనం ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ట్రేడ్ చేస్తాం కాబట్టి. ఎందుకంటే ఒకవేళ ఎలా అంటే ఈరోజు అస్సలు రెస్పెక్ట్ చేయట్లేదు, మేబీ ఇది కూడా రెడ్ క్యాండిల్ అవ్వచ్చు. ఒకవేళ అయినా రెడ్ అయినా ఈ లెవెల్ మీద పైనే క్లోజ్ వాళ్ళు రిజెక్షన్ తీసుకోండి. సో నేను అందుకే ఈ లెవెల్కి వస్తే తీసుకుందాం అనుకున్నాను, కానీ అసలు మార్కెట్ రాలేదు. సో రాకపోతే ఇంకా మంచిది ట్రేడ్ తీసుకోం కాబట్టి. పేషెన్స్ ఇప్పుడు వచ్చింది. ఓకే, బట్ రిజెక్షన్ ఆల్రెడీ తీసేసుకుని 30 seconds తర్వాత. సో యా, ఒక్కసారి మళ్ళీ ఇక్కడ కూడా ఫిబ్ తీసుకుందాం. సో మనకు క్లారిటీ, కాన్ఫిడెన్స్ వస్తుంది. 0.5 లెవెల్ కదా, ఇక్కడికి వస్తే నేను రిజెక్షన్ మీద తీసుకుందాం అనుకున్నాను, ఆల్రెడీ మార్కెట్ రిజెక్ట్ అయిపోయింది. చూద్దాం. ఇట్ వోంట్ కమ్. ఓకే, we could have missed it. 0.5 లెవెల్ టచ్ అవ్వకుండా రిజెక్ట్ అయిపోయింది. ఓకే, ఇది ఇంకా రీచ్ అవ్వలేదు మన లెవెల్స్కి. నెక్స్ట్ ఇది కూడా రీచ్ అవ్వలేదు. USD/JPY అసలు స్టక్ అయిపోయినట్టు ఉంది, నో మొమెంటం. ఓకే, చూసారా ఇంత పైకి వెళ్ళింది, మళ్ళీ ఇంకో సింపుల్ ఎప్పుడు రెడ్. ఓ గాడ్, చూసారా లాస్ట్ సెకండ్ల మొమెంటమ్. ఇదే గైస్, ఇది వోల్టాలిటీ అంటాను నేను. లాస్ట్ సెకండ్లో ఇక్కడున్న క్యాండిల్ ఇక్కడికి వచ్చి క్లోజ్ అయింది. ఇది ఫ్రైడేస్లో మ్యాక్సిమం జరుగుతుంది గైస్. మీరు విన్నింగ్లో లాస్ట్ సెకండ్ దాకా ఉంటారు, లాస్ట్ సెకండ్లో మిమ్మల్ని ఫెయిల్ చేసి మార్కెట్ వెళ్ళిపోద్ది. చాలా టైట్గా ఉంటుంది ఇంత మార్కెట్లో. నెక్స్ట్ మనకు ఒక సపోర్ట్ జోన్ ఇక్కడ ఉంది, ఇక్కడికి వస్తే మార్కెట్ చూద్దాం. EUR మార్కెట్ అంతా అలా ఉంది, ఎందుకంటే చూడండి 230కి EUR ఉందా, 115కి EUR ఉంది, అండ్ 1230కి GBP EUR. యూరోపియన్ అంతా ఇప్పుడు 730 USD ఉంది. ఓకే, యూరో GBP చాలా ఫ్లక్చుయేషన్స్ అయితే ఉన్నాయి. సో ఓకే, ఇంత పైకి వెళ్ళిన క్యాండిల్ మళ్ళీ అంతే స్ట్రాంగ్ కిందకు వచ్చింది గైస్.
అది 7 seconds లో ఎంత బిగ్ క్యాండిల్, అన్ఇమాజినబుల్. దట్ ఈస్ ఫ్రైడే వెరీ టఫ్ టు ట్రేడ్. ఎందుకంటే కాన్ఫిడెన్స్ పోతుంది ఇలాంటి మార్కెట్స్లో ట్రేడ్ చేస్తే. ఎందుకంటే మనం కరెక్ట్గానే అనలైజ్ చేస్తాం, మనం కరెక్ట్గానే ట్రేడ్ చేస్తాం, అండ్ మార్కెటే బిహేవ్ చేస్తుంది డిఫరెంట్గా. అలాంటప్పుడు మన అనాలిసిస్ మీద మనకే డౌట్ వచ్చేస్తుంది అనమాట. సో నేను అందుకే అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తాను ఈ మార్కెట్లోని. బట్ నేను వీడియో చేస్తాను అని అనుకున్నా కాబట్టి ఐఎమ్ ట్రయింగ్ అట్లీస్ట్ 1 or 2 trades నేను తీసుకోవడానికి ట్రై చేస్తాను. Oh god, 20 minutes అయిపోయింది guys. We didn't get even one trade. Okay. Just understand why we are not getting trade అంతే. బ్రేక్అవుట్ ఇచ్చింది రైట్. ఈ క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడికి వస్తే నేను బై సైడ్ వెళ్తాను గైస్. ఓకే, ఎందుకంటే నాకు ఇది ఒకటే జోన్, కొద్దిగా బయర్స్ ఎంటర్ అయిన జోన్ కనిపిస్తుంది. సో మోస్ట్ ప్రొబాబ్లీ ఇక్కడ నుంచి బయర్స్ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, బట్ దీన్ని కూడా ట్రాప్ చేయొచ్చు మనల్ని ఈజీగా. నెక్స్ట్ క్యాండిల్ ఈ లెవెల్కి వస్తే నేను బై సైడ్ తీసుకుంటా. ఇట్స్ రిస్కీ ఓన్లీ, బట్ ఐ హ్యావ్ నో చాయిస్. కమ్ ఆన్, కిందకి రావాలి. షుడ్ గో టు దిస్ లెవెల్. నో, ఛాన్స్ ఇవ్వలేదు. ఓకే, 0.5 లెవెల్ ఆల్రెడీ ఇక్కడ రెస్పెక్ట్ ఇచ్చేసాను, రిజెక్షన్ ఇచ్చారు కదా. సో ఇంక 0.5 లెవెల్ వర్క్ అవ్వదు అనమాట. 618 కూడా డౌట్. ఓకే, ఓకే, ఈ లెవెల్ మనం మిస్ అయినట్టున్నాం. ఒకవేళ ఇది నెక్స్ట్ ఇది కరెంట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అయితే మనం బై సైడ్ చూద్దాం. ఓకే, ఇది గ్రీనే అవుతుంది ఎందుకంటే 0.5 లెవెల్ ఉంది కదా. ఎగ్జాక్ట్గా గ్రీన్ క్యాండిల్ అయింది. మిస్ అయ్యాం. నేను ఆల్రెడీ ఇక్కడ కీ లెవెల్ డ్రా చేసుకున్నాను. నేను 0.5 లెవెల్ కూడా ఇక్కడికే వచ్చింది. సో కాన్ఫిడెన్స్ అనమాట. ఓకే, నేను 618 మీద ట్రై చేస్తాను, బట్ క్యాండిల్ ఈ బ్లూ లైన్ కిందకు వస్తే రిజెక్షన్ మీద ట్రేడ్ చేద్దాం సేఫ్టీతో. బ్లూ లైన్ అయితే క్రాస్ అవ్వాలి, అయితే మనకి బై సైడ్ వెళ్ళొచ్చు. అస్సలు షిట్. నో, okay, let me see what is this here. Okay, ఇక్కడ ఉంది 0.5 లెవెల్. 618 చూద్దాం. ఓకే, యూఆర్ జీపీపీ కదా, నాకు కాదు, యూఎస్టీ జీపీవై. టైం చూసుకోవాలి. ఓకే, అనుకున్న 5 minutesలో ఒక ట్రేడ్ అయినా దొరకాలి గైస్. సారీ, మార్కెట్ అలా ఉంది. ఇది 0.5 లెవెల్కి వస్తే మేబీ ఐ గో ఫర్ ఎ క్విక్ ట్రేడ్ బై టేకింగ్ ఎ రిస్క్. ఓకే, లెవెల్ అయితే టచ్ చేయాలి. ఓకే, నేను కింద తీసుకున్నాను, దట్స్ ఫైన్ క్లోజ్ అయింది. చూడాలి గైస్, ఇప్పుడు మనకు విన్నింగ్లోనే కనిపిస్తుంది, బట్ లాస్ట్ సెకండ్లో చేంజ్ అయిపోవచ్చు. సో ప్లీజ్, ఇంత వోల్టాలిటీ ఉన్నప్పుడు వీ షుడ్ బి రెడీ ఫర్ ఎవ్రీ లాస్ట్ సెకండ్ ఆల్సో. ఓకే, హోప్ ఇట్ విల్ క్లోజ్ అబౌవ్ ది 0.5 లెవెల్ ఉంది. రెడీగా నేను ఉంచుకుంటాను సేఫ్ సైడ్తో, ఎందుకంటే ఒకవేళ ఇది ఫెయిల్ అయితే నెక్స్ట్ దానికి తీసుకోవడానికి. బట్ యా, వి వన్ ఫైనలీ గైస్. ఫస్ట్ ట్రేడ్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ క్విక్లీ. 0.5 లెవెల్ గైస్, నేనేం లేదు, ఈ స్వింగ్కి ఫెబ్ రిట్రాస్మెంట్ డ్రా చేస్తాను 2లో. మీరు చూసాక అలా డ్రా చేస్తారు ఇక్కడ, ఈ స్వింగ్లో టు స్వింగ్ హై. సో చాస్ చేశాక నాకు ఏంటంటే కాన్ఫిడెన్స్ వస్తుంది, అంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. ఏంటి, 0.5 లెవెల్
మనకి ఒక రిజెక్షన్ లెవెల్ లాగా యాక్ట్ చేస్తుంది. రిజెక్షన్ లెవెల్, నేనేం రెసిస్టెన్స్ లెవెల్ అనట్లేదు, ప్లీజ్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిజెక్షన్ అండ్ రెసిస్టెన్స్. ఇది కూడా 0.5, అదే 50 అనుకోండి, 50 కనిపిస్తుంది, 50, 61.8, ఈ 2 లెవెల్స్ కొద్దిగా రిజెక్షన్ గోల్డెన్ పాకెట్ జోన్ అంటారు. అంటే ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎలా వెళ్తుంది మార్కెట్, వచ్చి ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అనమాట. సో మనం ఫోరెక్స్ ట్రేడర్స్ కాదు కాబట్టి 1 మినిట్ కాబట్టి రిజెక్షన్ మీద నేను ట్రేడ్ చేసి సేఫ్ సైడ్ లో విన్నాను. ఓకే, దట్స్ ఆల్. ఇంకేమైనా ట్రేడ్ దొరికితే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండ్ క్లోజ్ దిస్. ఓకే, వి గాట్ 1. లెట్స్ సీ. ఇక్కడ కూడా సేమ్ చూసారా, 0.5 లెవెల్ని ఎప్పుడైతే ఇది క్రాస్ చేసిందో నెక్స్ట్ క్యాండిల్ మీరు ఇమీడియట్ గా కాకుండా ఎప్పుడైతే ఈ క్యాండిల్ 0.5 లెవెల్ని రెస్పెక్ట్ చేయకుండా నెక్స్ట్ క్యాండిల్ కిందకు వచ్చి ఈ 0.618 లెవెల్ టచ్ చేసిందో అప్పుడు మనం ట్రేడ్ చేయాలి ఈ రిజెక్షన్ మీద. ఓకే, సో మనం సేఫ్ సైడ్ గా బై సైడ్ ట్రేడ్ చేస్తాం కాబట్టి రిజెక్షన్ మీద విన్ అవుతాం. ఓకే, రిజెక్షన్ రిజెక్షన్ రిజెక్షన్, నాట్ రెసిస్టెన్స్. అంటే కంప్లీట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అయిపోతుంది, మనకు జస్ట్ ఆ లెవెల్ పైన క్లోజ్ అవుతుంది, అది రిజెక్షన్ అంటే. రిజెక్షన్ ఇలాంటి మార్కెట్స్ లో రిజెక్షన్ మీదే విన్ అవ్వగలం, ఎందుకంటే కంప్లీట్ క్యాండిల్ మన అసెస్మెంట్ ప్రకారం చేంజ్ అవ్వదు, బికాస్ మార్కెట్ ఈస్ సో బ్యాడ్. ఇది చూడండి ఏంటిది అసలు, అక్కడ క్యాండిల్స్ లో వాల్యూమ్ లేదు కానీ పైకి వెళ్తుంది, అంటే మేబీ ఆస్ట్రేలియన్ డాలర్ కెనడియన్ లేదని ఇంపాక్ట్ ఉండొచ్చు. సో అలా పుష్ అవుతుంది మార్కెట్ పైకి. అది ఇది చూసారు, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ పైకి మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఫాలో అవ్వట్లేదు. ఓకే, సారీ. ఇంకా 2 minutesలో ఏమైనా ట్రేడ్ దొరికితే ఐ విల్ టేక్ ఇట్ గైస్. ఐ థింక్ చూసారు, ఇది 618 దగ్గర రిజెక్షన్ తీసుకొని సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది, బట్ స్టిల్ మనం రిజెక్షన్ మీద ట్రేడ్ చేస్తాం కానీ ఆల్రెడీ మార్కెట్ వెళ్ళిపోయింది. సో ఇంకో 6 ఓకే, ఇది ఇక్కడ అయిపోయింది 618 రైట్. ఓకే, ఇప్పుడు రీచ్ అయింది 618 లెవెల్కి ఫ్యూ సెకండ్స్. ఓకే, బట్ ఆల్రెడీ ఈ గ్రీన్ ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకొని పైకి వెళ్ళిపోయింది, సో ఈ మూడు ఇంకా ఫిఫ్త్ పని చేయదు. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చూడండి సేమ్ ఇక్కడ నుంచి వచ్చిన గ్రీన్ 618 లెవెల్ పైనుంచి వెళ్ళింది, ఇక్కడ అసలు లేదు, ఇక్కడ లేదు మనకు ఛాన్స్, ఇక్కడ కూడా లేదు. ఓకే, ఓకే నేను ఇది సెల్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను కొద్దిగా సేఫ్టీతో. ఒకవేళ పైకి వస్తే నేను సెల్ సైడ్ వెళ్తాను గైస్, కొద్దిగా పైకి వస్తే ప్లీజ్ నా ట్రేడ్ అయిపోద్ది ఈరోజుకి టార్గెట్. కమాన్ గైస్, కమాన్, గివ్ మీ ఛాన్స్, కమాన్. ఓకే, ఇది మనకి ఇట్లేదు ఛాన్స్, సో ఏం చేయలేం. యూఎస్టీ కదా, అబ్జర్వ్ చేద్దాం ఏమవుతుందో. అందుకే లెవెల్ దగ్గర తీసుకున్నాను, లెవెల్ ఇప్పుడు క్రాస్ చేసింది నాకు. ఇది 618 ఫుల్ సపోర్ట్ తీసుకున్నారు. ఓకే, అంటప్పుడు మనం ఒకసారి ఇలా లెవెల్ డ్రా చేసుకుంటే మనకు ఐడియా వస్తుంది. చూసారా, ఇది సెల్లింగ్ క్యాండిల్ అయింది, అందుకే ఈ లెవెల్ దగ్గర ఉంటే మనం కొద్దిగా స్ట్రాంగ్ వెళ్ళొచ్చు, ఇప్పటికైనా వెళ్ళొచ్చు, బట్ మనకి సేఫ్టీ కావాలి. ఇది కూడా ఈ లెవెల్కి వస్తే నేను సెల్ సైడ్ ఎంటర్ అవుతా గైస్. ఓకే, ఈ లెవెల్కి వస్తే లేదు, 1 minute. ఓకే.